నిజాంపేట మండల కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి అధ్యక్షతన పోషణ్ పక్వాడా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ రమ్యశ్రీ, ఐసీడీసీ సూపర్వైజర్ స్వరూప హాజరై జ్యోతి ప్రజ్వలన చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, పోషకాహారం వల్ల కలిగే లాభాలు, ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు। అంగన్వాడీ పిల్లలకు పోషకాహారం, బాలామృతం వంటి బలమైన ఆహార పదార్థాలు అందించి అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి చెందుతున్నాయన్నారు। టెక్నాలజీ లైక్ పోషణ ఎవరికైనా కన్సీవ్ అయిన వెంటనే ఫస్ట్ 1000 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్। అంటే ప్రెగ్నెన్సీ టైం 1000 డేస్ అంటే 270 డేస్ అండ్ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ 365 డేస్ అండ్ సెకండ్ ఇయర్ 365 డేస్, టోటల్ 1000 డేస్ అనేది మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్। ఆ 1000 డేస్ అనేది మన ఉమెన్ అంటే మన ఆడపిల్లలు ఎట్లా ఉన్నారనేది, మదర్ ఎట్లా ఉంటే బేబీ కూడా అట్లనే ఉంటుంది। మనం మంచి ఆహారం తీసుకుంటేనే బేబీ గ్రోత్ అనేది కూడా మంచిగా ఉంటుంది। కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ స్ట్రెస్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు। సో మనకి మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్। ఆమె రక్తహీనత ఉండకూడదు, న్యూట్రిషన్ మంచిగా ఉండాలి। ఆమె ఇప్పుడు ఇందాక కూడా మనము బేటీ బచావో బేటీ పడావో గురించి కూడా మాట్లాడడం జరిగింది। 18 ఇయర్స్ అమ్మాయిలకు 21 ఇయర్స్ అబ్బాయిలకు అంటున్నాం। నేనైతే ఏమంటానంటే, ఒక ఆడపిల్ల తన కాలు మీద తను మంచి చదువుకొని ఎడ్యుకేషన్ చేసుకొని ఆమె ఏ రంగంలో అయినా కావచ్చు, చదువు రంగంలో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, ఇంకా ఏ దాంట్లో అయినా ఆమె తన కాళ్ళ మీద స్థిరపడినప్పుడే ఆమె పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే పేరెంట్స్ మీదనో ఎవరి మీద, మహిళలు అనేవాళ్ళు ఆడపిల్లలు కంపల్సరీ పేరెంట్స్ కూడా ఆ విధంగా తయారు చేయాలి। ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మరి ఇది మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి। ఎందుకంటే ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరము మనము ఆగస్టు నెలలో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ భాగంగా మనము ఈ ఆగస్టు నెలలో మనం తల్లిపాల వారోత్సవాల గురించి ఒక 1 వీక్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం। అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో మనము పోషణ మాసం, ఆ నెల మొత్తము పోషణ మాసం కార్యక్రమం అంటే న్యూట్రిషన్ గురించి, పోషణ మాసం గురించి జరుపుకుంటాం। అదేవిధంగా ఇది పోషణ పక్వాడా అంటే 15 రోజుల పక్షం కార్యక్రమం। ఇది ఎవరి ఇయర్ మనం మార్చి నెలలో జరుపుకునే వాళ్ళము। ఈసారి కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఏప్రిల్ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అని మనము చేసుకోవడం జరుగుతుంది। మరి ఈ పోషణ పక్వాడా మనం మనిషి ఎవరైనా పుట్టి నుంచి అయినా మానసికంగా, శారీరకంగా ఎదగాలంటే ఏం కావాలా? ప్రతి మనిషికి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఏం కావాలా? కంపల్సరీ మంచి న్యూట్రిషన్ కావాలి। మరి ఆ న్యూట్రిషన్ కావాలంటే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆమె కూడా, ఆమె తల్లి కూడా ఆమెనే ఫస్ట్ అమ్మాయికి ఫస్ట్ నువ్వు ఇంట్లో పని చేయాలి, నువ్వు ఇంటికి వెళ్తావు కదా, నువ్వు కంపల్సరీ ఆడమగ ఇద్దరిని ఈక్వల్గా పెంచాలి। పని చేసేటప్పుడు కావచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇంకా ఏదైనా అప్పగించేటప్పుడు కూడా ఆడమగ కూడా ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాలి, ఈక్వల్గా పని చేయాలి। మగ పిల్లగాడు నువ్వు పని చేయొద్దు, ఇట్లా ఏదైనా పని చేసుకోవద్దు, ఆడపిల్లలు మీరే గిన్నెలు దోమాలి, అక్కడ నుంచి తీసుకొస్తే కూడా ఆడపిల్లలు ఒక విధంగా, మగ ఇంటి నుంచే మొదలైతే అండ్ ఉపాధ్యాయ బృందం కూడా అందరూ కూడా మనం ఈ దీని గురించి కూడా ఒక చదువే కావచ్చు కాకుండా ఇట్లాంటి అవేర్నెస్ కూడా మనము పిల్లలలో మనం ఎప్పుడు ఇట్లాంటి మనము మంచి విషయాలను మనము అవేర్నెస్ ఇస్తూ పెంపొందిస్తామో వాళ్ళలో కూడా ఏమవుతుందంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్ యొక్క స్ఫూర్తి ఎవరిదైనా మనం చెప్పాలి। ఆ విధంగా చెప్తూ ఉంటే కూడా పేరెంట్స్ అండ్ అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువులు కావచ్చు అండ్ మన కమ్యూనిటీ లెవెల్లో కూడా ఈ విధంగా చెప్తే కదా అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది।